నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శుక్రవారం హస్తినాకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీతో భేటీ కానున్న సీఎం. మంగళగిరిలో పంచాయతీరాజ్ దినోత్సవంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాలు స్వయం ప్రతిపత్తి వ్యవస్థలుగా ఎదగాలని ఆకాంక్ష. 9వ డివిజన్లో పని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని వ్యాఖ్య. శుక్రవారం ఢిల్లీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సీఎం చంద్రబాబు నాయుడు కలవనున్నారు. శుక్రవారం సాయంత్రం 4:30 ప్రధానితో చంద్రబాబు నాయుడు భేటీ అవనున్నారు. మే 2వ తేదీన ఏపీలోని ప్రధాని మోడీ పర్యటించనున్న సమయంలో చంద్రబాబు నాయుడు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ఏపీ పర్యటనకు సంబంధించిన విషయాల గురించి సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను మే 2వ తేదీన ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏపీకి మోడీని సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానించనున్నారు. అమరావతి ఏపీకి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడనున్నారు. రేపు రాత్రికి ఢిల్లీలోని సీఎం చంద్రబాబు నాయుడు బస చేస్తారు. ఎల్లుండి ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి బయలుదేరి విశాఖపట్నానికి చేరుకుంటారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. గ్రామాల స్వయం ప్రతిపత్తి వ్యవస్థలుగా ఎదగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. పంచాయతీల నిధులు వాటికే ఖర్చు చేయాలని అధికారులకు చెప్పినట్లుగా ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధి హామీ పథకం స్టాల్స్ ను పరిశీలించిన పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన పనులపై ఫోటో ప్రదర్శన తిలకించారు. ఉగ్రదాడి మృతులకు పవన్ కళ్యాణ్ అధికారులు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అధికారులు ఉద్యోగుల సహకారంతో అనతి కాలంలోనే 1000 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించినట్లుగా వివరించారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు శశిభూషణ్ కుమార్, కృష్ణ తేజకు ఆయన అభినందనలు తెలియజేశారు. పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయాలన్న చిత్తశుద్ధితో పనిచేసినట్లుగా తెలిపారు. డబ్బులు సిఫార్సులు లేకుండా పంచాయతీరాజ్లో బదిలీల ప్రక్రియ చేస్తామన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాలకు నిధులు ఇచ్చినట్లుగా వెల్లడించారు. ప్రభుత్వంపై నమ్మకం ఉంచి పనులు నిర్వహించిన గుత్తేదారులకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం నుంచి నిధులు విడుదలలో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని అన్నారు. అతి త్వరలోనే నిధులు వస్తాయని తనకు సమాచారం వచ్చిందని అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు గత ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వలేదని, కూటమి రాగానే 1000 కోట్లకు పైగా ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తామని గుర్తు చేశారు. గ్రామ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని, సామాజిక తనిఖీల సమర్థ నిర్వహణ ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేస్తామని ఆయన అన్నారు. నాకు కావాల్సిందల్లా పంచాయతీకి ఏ నిధులైతే ఇవ్వబడ్డాయో అవి సంపూర్ణంగా ఖర్చు కాబడాలి. ఏ ఉద్దేశంకైతే ఇవ్వబడిందో డబ్బు, ఆ డబ్బు సంపూర్ణంగా దానికే నిర్దేశించిన డబ్బు దానికే ఖర్చు పెట్టగలగాలి. ఎలాంటి అవకతవకలు లేకుండా దయచేసి చూడండి అని చెప్పి ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఆయన చాలా మనస్ఫూర్తిగా శశిభూషణ్ గారు చాలా మనస్ఫూర్తిగా తీసుకొని మేము మన ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వెన్నంటే ఉన్నందుకు ముందుగా శశికుమార్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ కేరళ నుంచి మన ఆంధ్ర సేవ చేయాలని చెప్పి వచ్చిన కృష్ణతేజ గారికి, మిగతా ఉన్నతాధికారులందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలిపి, మీరే లేకపోతే ఈ రోజున ఇంత విజయవంతంగా ఇంత వడివడిగా రోడ్లు వేయటం నిర్మాణం దగ్గర కావచ్చు, ఫామ్ పాండ్స్ కావచ్చు, నీటి తొట్టులు కావచ్చు, గ్రామాల రహదారులు కావచ్చు, ఈ వేదిక పైన ఉన్న కీలకమైన వ్యక్తులు ఎవరు కనుక లేకపోయిన ఉంటే, అలాగే అదే స్థాయిలో కింద గ్రామ స్థాయిలో కూడా వ్యక్తులు బలమైన సమూహం లేకపోయిన ఉంటే ఈ రోజున ఇంత వేగవంతంగా రోడ్లు వేసేవాళ్ళం కాదు, ఎన్ని పనులు చేయగలిగే వాళ్ళం కాదు. అలాగే మేము ఇందాక శశిభూషణ్ గారు మాట్లాడుతూ కొన్ని కాంట్రాక్ట్స్ చేసిన దాన్ని ఇంకా కొంచెం చాలా నమ్మకం మీద భరోసా పెట్టారు ఈ ప్రభుత్వం మీద. కొంతమంది బంగారం తాకట్టు పెట్టి కూడా మేము పనులు చేసాం. ఎందుకంటే మాకు ఈ ఎన్డీఏ ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన, సమర్థవంతమైన నాయకత్వాన నాకు చాలా బలమైన నమ్మకం ఉంది అని చెప్పి డబ్బులు ఇవ్వకపోయినా కానీ, ఇంకా రిలీజ్ కాకపోయినా పనులు చేసినందుకు ప్రతి కాంట్రాక్టర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొంత శాతం ముందు వచ్చినంత నిధులు కొంత జాప్యం ఉంది. ఇది కేవలం ఏంటంటే ఇది మన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి నిధులు విడుదల చేసే దాంట్లో కొంత జాప్యం ఉంది. అది ఫైనాన్షియల్ ప్లానింగ్లో కొంత జాప్యం జరిగింది. అందుకనే మన ఫైనాన్స్ కమిషన్ మీటింగ్ కూడా జరిగింది. దాంట్లో భాగంగా అన్ని వాళ్ళకి చూసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇంకో కొద్ది రోజుల్లోనే మనకి ఆ నిధులు
వస్తాయి అనేది నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. దానికి మాకు తెలియ కూడా చేశారు. సో మీ అందరికీ ఆ భరోసా అయితే ఇస్తున్నాను. మీకు 15వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరైన నిధుల్ని సమర్థవంతంగా పంచాయతీలకు వినియోగించలేకపోయారు. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సకాలంలోనే 1121 కోట్ల రూపాయలు నేరుగా పంచాయతీలకి బడ్జెట్ విడుదలలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతో 1069 కిలోమీటర్ల రోడ్డును కూటమి ప్రభుత్వం మంజూరు చేసింది. పంచాయతీరాజ్ వ్యవస్థల్లో పరిపాలనాపరమైన పునర్నిర్మాణం, ఇతర సంస్కరణలు తీసుకురావటం, డివిజన్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులని బలోపేతం, పరిపాలన పునర్వ్యవస్థీకరణ చేయడం జరిగింది. కశ్మీర్లో ప్రత్యేకించి టార్గెట్ చేసి మరి దాదాపు 30 మందిని చంపేయటం, చాలామంది క్షతగాత్రులు అవ్వటం, నా మనసుని చాలా కలిసి సగటు భారతీయుడిగా, నథింగ్ టు డూ విత్ దీని పాలిటిక్స్ సంబంధం లేదు. అది ఒక ఉగ్రవాది తోటా పేలితే కన్నీళ్లు భారతదేశం నలుమూల వస్తాయనడానికి మన రాష్ట్రం కూడా నిదర్శనం. ఎక్కడో వైజాగ్లో ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఎక్కడో కావల్లో ఒక యువకుడు చనిపోయాడు. ఇది చాలా చాలా బాధ కలిగించింది మా అందరికీ, చాలామందితో పాటు నాకు బాధ కలిగించింది. అమరావతి రాజధాని ముఖద్వారం అయిన విజయవాడ అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల డ్రైనేజీ పనులు, స్ట్రామ్ వాటర్ పనులు మళ్లీ మొదలు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపణలు గుప్పించారు. తూర్పు నియోజకవర్గం 9వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ కేశవ శివనాథ్ చిన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. 1,70 లక్షలతో ప్రగతి నగర్, ఫకీర్గూడెంలో బీటీ రోడ్లు, సైడ్ డ్రైన్, అవుట్ ఫాల్ డ్రైన్, వాటర్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. విజయవాడ క్రూర్ బ్రిడ్జి కింద అండర్ పాస్ మార్గంలో కాలువ కట్టుకి రిటర్నింగ్ వాల్ నిర్మించబోయే ప్రాంతాన్ని ఎంపీ కేశవ శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు సందర్శించారు. ఈ నేపథ్యంలో ఎంపీ మాట్లాడుతూ అమరావతి రాజధాని ముఖద్వారం అయిన విజయవాడ అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల డ్రైనేజీ పనులు, స్ట్రామ్ వాటర్ పనులు మళ్లీ మొదలు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అనంతరం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గం అభివృద్ధి కృషి చేస్తున్న ఎంపీ కేశవ శివనాథ్కు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. ఇవాళ 9వ డివిజన్లో డ్రైనేజీలు మరియు రోడ్లు, వాటర్ లైన్లు ఈ మూడింటికి 1,70 లక్షల రూపాయల నిమిత్తం శంకుస్థాపన చేయడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యంగా విజయవాడ నగరాభివృద్ధి మీద దృష్టి పెట్టింది. అమరావతి భాగంలో ప్రాంతమైన ఈ విజయవాడలో, అమరావతి ముఖద్వారమైన ఈ విజయవాడలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక విజయవాడ అందంగా కనపడాలని దానికి దృష్టి పెట్టాం. రాబోయే కాలంలో మరిన్ని పనులు చేసి ఈ విజయవాడ నగరాభివృద్ధిలో పాలు పంచుకుంటాం. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతినిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిగా ఉన్న గద్దె రామ్మోహన్ రావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఇక్కడ నాయకులు, తెలుగుదేశం సీనియర్ నాయకులు, ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులు గాంధీ గారు, మిగతా నాయకులు అందరూ కూడా గత ఎన్నో సంవత్సరాల నుంచి 2014-19 సమయంలో కూడా చూసాం. ఈ ప్రాంతంలోనే కాదు, ఈ తూర్పు నియోజకవర్గం అన్ని చోట్ల గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఎన్నో రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ కూడా ఉన్నాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం వల్ల మళ్ళీ మొదటి నుంచి మేము మా ప్రయత్నాలు మొదలు పెట్టాల్సి వచ్చింది. తప్పకుండా ఈ విజయవాడ అందంగా తయారు చేసే భాగంలో ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రావు ఇంతకాకుండా నాయకులు అడుగుజాడలో నడుస్తారని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. నగర సమగ్రాభివృద్ధికి పార్లమెంట్ సభ్యులుగా కేశినేని చిన్ని గారు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి తనకున్న అవకాశాలన్నీ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు మీ ద్వారా ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసి, నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నగరం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. విజయవాడ నగరం అంటే ఆయన విభజించిన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రానికి ఆయన మొట్టమొదటి శాసనసభ సమావేశాలు 2014లో విజయవాడ నగరం ఆంధ్ర రాష్ట్రానికి నూతన రాజధానిని ఎంతో గర్వంగా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన దగ్గర నుంచి విజయవాడ నగరంలో ఫ్లైఓవర్లు చూసుకున్నా, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ చూసుకున్నా, రోడ్లు చూసుకున్నా, అనేకమైన రోడ్ల అభివృద్ధి కాకుండా మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన ఘన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి 5 సంవత్సరాల్లో మొట్టమొదటి సంవత్సరం 150 కోట్లు అనౌన్స్ చేసి ₹1 రిలీజ్ చేయకుండా ప్రజల్ని మోసం చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే విజయవాడ నగరానికి సుమారు 300 కోట్ల రూపాయలు సిఆర్డీ నుంచి కానీ,
ఏదో సంస్థ నుంచి ఇప్పించి ఇంకా మనం డిపిఆర్ ఇస్తే సమగ్రంగా విజయవాడ నగరంలో కావాల్సిన అభివృద్ధి కార్యక్రమం, అది ట్రైన్ కావచ్చు, రోడ్డు కావచ్చు, లేకపోతే ఫ్లైఓవర్ కావచ్చు, ఎలాంటిదైనా కూడా కావాలని డిపిఆర్ ఇస్తే 2000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపీ గారికి కానీ మాకు కానీ చెప్పడం జరిగింది. మేము ఆ డిపిఆర్ తయారు చేసే కన్సల్టెంట్తో మద్రాస్ ఐఐటి లాంటి ఉన్నతమైన సంస్థ ద్వారా విజయవాడను ప్రతి మూల కూడా పరిశీలించి దాని డిపిఆర్ తయారు చేయడం జరుగుతోంది. నిధులకి కొదవలేదు, కొరత లేదు. ఓన్లీ అభివృద్ధికి మీరందరూ కూడా ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఎంతో నమ్మకంతో వేలాది ఓట్ల మెజార్టీతో గెలిపించినందుకు వారి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తే ఈ ప్రభుత్వానికి వాటిల్లే నష్టం ఏంటో అర్థం కావటం లేదని యూనియన్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు అన్నారు. తక్షణమే సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్రంలో గత ప్రభుత్వం కార్మికులకు అమలవుతున్న సంక్షేమ పథకాలు నిలిపివేస్తూ మేము 1214 జారీ చేస్తుందని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి పథకాలు అమలు చేయాలని కోరుతూ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో యూనియన్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు పాల్గొని మాట్లాడుతూ 2009 నుండి అమలవుతున్న సంక్షేమ పథకాల అమలు ఆగిపోయిందన్నారు. నాటి నుండి నేటి వరకు ఒక్క కార్మికుడికి కూడా సంక్షేమ పథకం అమలు కావడం లేదన్నారు. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేస్తుందని, మేము అధికారంలోకి వస్తే వెంటనే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తామని, పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ప్రతి మీటింగ్ లోనూ చెప్పారన్నారు. తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలలు పూర్తయినా హామీ అమలుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఇప్పటికైనా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం ₹1 కూడా కేటాయించవలసిన అవసరం లేదన్నారు. తక్షణమే బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు, రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది కార్మికులు రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము రాగానే సంక్షేమ బోర్డుని జరిపిస్తాం, గత ప్రభుత్వం అన్యాయం చేసింది, మీకు న్యాయం చేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, ప్రతి మీటింగులో కూడా భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డుని తీస్తాం, పని చేపిస్తాం అని చెప్పి హామీ ఇస్తాం అనేది జరిగింది. హామీనే కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా సంక్షేమ బోర్డుని అమలు చేస్తామని చెప్పి పెట్టుకోవటం అనేది జరిగింది వాళ్ళు. కానీ తీరా చూస్తే 10 నెలలు అయిపోయింది, 11వ నెల రాబోతుంది. అయినా కానీ సంవత్సరేకం వచ్చేసింది, కానీ మాకు ఇచ్చినటువంటి హామీని అమలు చేసేదానికి వాళ్ళకి చేతులు రావట్లా. దీంట్లో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది సోదరులారా, ఈ రోజున గవర్నమెంట్ ₹1 కూడా మనకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మేము చెమటోడ్చి భవన నిర్మాణ కార్మికులు కష్టపడి నెలకు రూపాయి కాడికి 30 లక్షల మంది అనేక విధాలుగా పని చేసుకుంటూ ఇబ్బందులు పడుతూ కూడా మేము దాచుకోవడం అనేది జరిగింది. ఆ దాచుకున్నటువంటి డబ్బుని ఇవాళ దాదాపు వేలాది కోట్ల రూపాయలు మా డబ్బు ఉంది. మా డబ్బు నుంచే సంక్షేమ బోర్డుని అమలు చేయాలి, కానీ గవర్నమెంట్ నుంచి మేము ₹1 కూడా అడుగుతున్నాం. ఈ స్థితిలో చంద్రబాబు నాయుడు గారు మరి మాకు ఆ చట్టాన్ని అమలు చేస్తానని చెప్పేంతవరకు చేయలే. దయచేసి చట్టాన్ని అమలు చేయాలని చెప్పి, సంక్షేమ బోర్డుని జరిపించాలని చెప్పి, 1214 జీవోని రద్దు చేయాలని చెప్పి ఇవాళ ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సేచువల్ గా పనిచేస్తున్న గత 2 సంవత్సరాలుగా జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నిరంజన్ బి సందీప్ కుమార్ అన్నారు. దీనికి సంబంధించి న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టామని అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ మెడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏపీ ఎంసీఏ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర నలుమూల నుంచి ఈ ధర్నాకు సిహెచ్ఓలు హాజరై తమ సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామంటూ నినాదించారు. సమస్యలను తెలుపుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ ధర్నాకు ఏపీ ఎన్జీఓస్ నాయకులు పలువురు పాల్గొని
మద్దతు కూడా తెలిపారు. ఈ ధర్నాలో పాల్గొన్న అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నిరంజన్ బి సందీప్ కుమార్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద CHOలు గా పనిచేస్తున్న గత 2 సంవత్సరాలుగా జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని, దీనికి సంబంధించి మా న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన శాంతియుతమైన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా CHOలు తరలివచ్చారని అన్నారు. 6 సంవత్సరాలు దాటిన CHOలను క్రమబద్ధీకరించాలని, NHMలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23% ఇంక్రిమెంట్ ఇవ్వాలి, ప్రతి నెల సాలరీతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలని అన్నారు. ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలి, ఆర్థికపరమైన మరియు ఆర్థికేతర సమస్యలను తీర్చే విధంగా హామీ ఇవ్వాలని, ఈ డిమాండ్లను తీర్చేంత వరకు మేము శాంతియుతమైన నిరసనలు కొనసాగిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే తమ సమస్యలపై దృష్టి సారించాలని వారు కోరారు. మేమందరం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, మేమందరం విలేజ్ హెల్త్ క్లినిక్ లేదా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరని ప్రతి ఒక్క పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మినీ విలేజ్ క్లినిక్లో పనిచేస్తాము. మేము గత 6 సంవత్సరాలుగా కంప్లీట్ సక్సెస్ఫుల్గా ఆరోగ్య సేవలు అందించాము. ఈ రోజున ఇన్ని వేల మంది ఇంతవరకు వచ్చి ఒక ప్రభుత్వానికి మా సమస్యలు చెప్పుకుంటే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందులో మొదటిది ఏంటి అంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గైడ్లైన్స్ ప్రకారము 6 సంవత్సరాలు ఈ యొక్క క్యాడర్లో పనిచేసినటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ను రెగ్యులర్ చేయాలి. దీనికి సంబంధించి NHM సంబంధంగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళని రెగ్యులర్ చేసుకోండి, కావాల్సినటువంటి గైడ్లైన్స్ మేము ఇస్తాము, టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తాము, ఫినాన్స్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు అడిగినప్పుడు మీరు కేవలం NHM ఉద్యోగస్తులు, మీకు అవ్వదు అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. రెండో విషయం ఏందిరా అంటే 2023లో 189 క్యాడర్లు ఉన్న NHMలో 188 క్యాడర్లకు వేతన సవరణ 23% జీతాలు పెంచి కేవలం 10,032 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉన్నటువంటి క్యాడర్ను విస్మరించడం జరిగింది. దానికి కారణాలు కూడా ఇర్రెలవెంట్గా చెప్పడం జరిగింది. సో ఆ వేతన సవరణ కూడా 10,000 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కు అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాము. 2024-25 సంబంధంగా 2023లో ఏదైతే మాకు అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు మాట ఇచ్చిన ప్రకారము ఇంక్రిమెంట్ పాలసీ ప్రతి సంవత్సరం 5% చేస్తామని ఒక ఫైల్ పెట్టడం జరిగింది. ఆ ఫైల్ కూడా నీరు గారిపోయింది, అది హోల్డ్ అయిపోయింది. వెంటనే ఆ ఇంక్రిమెంట్ పాలసీ సంబంధించి కూడా ఒక హామీ ఇవ్వాలి, ఒక ఫైల్ రన్ చేయాలి, దానికి సంబంధించి ఇంక్రిమెంట్ పాలసీ కూడా మాకు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ 25,000 అయితే మాకు 25,000, 15,000 పని ఆధారిత ప్రోత్సాహాలు వస్తున్నాయో అందులో 25,000లో EPF ఉంటుంది. ఆ EPF బెనిఫిట్ కూడా మాకు తీసేయడం జరిగింది. ఆ ఒక EPF బెనిఫిట్ కూడా వెంటనే పునరుద్ధరించి మాకు సహాయపడాలని మేము గవర్నమెంట్ కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఈ 25,000 ప్లస్ 15,000 మీకు పని ఆధారిత ప్రోత్సాహాలు ఇస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజున మీరు కూడా చూసే ఉంటారు, చాలా పేపర్లలో మేము వాళ్ళు అంత డబ్బులు ఇస్తున్నాము, 40,000 ఇస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ ఇన్ని వేలు చెప్తున్నారు. కానీ అది ఎక్కడా కూడా గత 3 ఏళ్ళుగా జరగడం లేదు. వాళ్ళు కేవలము 25,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు, అది కూడా EPF లేకుండా ఇస్తూ ఉన్నారు. ఉన్న ఇన్సెంటివ్స్ని మాకు సంబంధం లేని యాప్స్ వేరే వాళ్ళు అంటే మా టీంలో ఉన్నటువంటి ANM గారు కానీ, వాళ్ళకు ఉన్న ఆశా గారు కానీ, వాళ్ళ యాప్స్ సంబంధంగా వాళ్ళ పనిని మానిటర్ చేసేటువంటి ఒక యాప్స్ని వాళ్ళు పనులు చేయకపోతే అంటే వాళ్ళకి ఏదైతే టార్గెట్స్ ఉంటాయో ఆ టార్గెట్స్ రీచ్ కాకపోతే మాకు ఆ పని ఆధారిత ప్రోత్సాహాల నుంచి ఏదైతే 10,000 ఇస్తారో అందరికీ 0 రూపాయలు ఇస్తూ ఉంటారు, 7,000 రూపాయలు కట్ చేస్తూ ఉంటారు, 4,000 రూపాయలు కట్ చేస్తూ ఉంటారు. ఈ రకంగా మేము చాలా నష్టపోతూ ఉన్నాము. ఈ రోజున వాళ్ళ పేపర్కి అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, మేము ఇస్తూ ఉన్నాం. కానీ ఎక్కడ కూడా మాకు ఆ ఒక పని ఆధారిత ప్రోత్సాహకాలు సక్రమంగా మాకు రావడం లేదు. అదేవిధంగా ఏదైతే 2022లో మాకు పని ఆధారిత ప్రోత్సాహకాలు తర్వాత మా బేసిక్ సాలరీ 2 కలిపి వచ్చేది. కానీ గత 4 ఏళ్ళుగా ఇది మాకు కలిసి రావడం లేదు. సీఎం సార్, డిప్యూటీ సీఎం సార్ అండ్ హెల్త్ మినిస్టర్ సార్, ప్లీజ్ మేము ఇంతమంది విజయవాడ ధర్నా చౌక్ దగ్గర ఇంతమంది ఎందుకు ఉన్నామని ప్లీజ్ వీక్షించండి సార్. మేము MSc నర్సింగ్లు చేసి గ్రాడ్యుయేషన్ చేసి మారుమూల పల్లె ప్రాంతాలలో ప్రజలకు సేవ చేస్తున్నాం సార్. BSc నర్సింగ్ చేసే ఒక కాలేజీలకు ప్రిన్సిపల్ క్యాడర్ చేసే క్వాలిఫికేషన్ కలిగి ఉన్నాం సార్. మేము అలాంటిది మేము ఒక 25,000 జీతానికి మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్నాం సార్. దయచేసి మాకు ఇన్సెంటివ్స్, శాలరీ అనేది విడివిడిగా కాకుండా ఒక ఫిక్స్డ్ పే అనేది చేసి మా సర్వీసెస్ని ప్రోత్సహించండి సార్. అదేవిధంగా 6 సంవత్సరాలు కంప్లీట్ అయినా ప్రతి ఒక్క ఉద్యోగికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారము మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలి అని ఉంది సార్. దయచేసి దాని గురించి ఒకసారి విమర్శించి అధికారులతో చర్చించి మాకు ఉద్యోగ భద్రత కలిగించేలాగా చూడండి సార్. లేదంటే మేము కాంట్రాక్ట్ ఉద్యోగులం అనేసి ఫీల్డ్ లెవెల్లో లోపల బయట చాలా అవమానాలు పాలవుతున్నాం సార్. దయచేసి మమ్మల్ని ఈ గైడ్లైన్స్ ప్రకారము 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన ఫస్ట్ బ్యాచ్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయండి సార్. అదేవిధంగా 187 క్యాడర్లు ఉండే నేషనల్ హెల్త్ మిషన్లో ప్రతి ఒక్కరికి కూడా
హైక్ అనేది 23% చేశారు సార్. మా ఒక్క CHO క్యాడర్కి మాత్రము చేయలేదు సార్. ఇది ఎందుకు అని మిమ్మల్ని ప్రశ్నించి విమర్శించమని అధికారుల ద్వారా కనుక్కొని మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సీఎం సార్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ఈ దుశ్చర్యలో మృతి చెందిన వారికి సంతాప సూచకంగా జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జి బొలిశెట్టి వంశీకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మౌన దీక్ష చేపట్టారు. గాంధీనగర్లోని సామూర్తి రోడ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ నేతృత్వంలో మృతులకు నివాళులు అర్పించి మౌన దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బొలిశెట్టి వంశీకృష్ణ మాట్లాడుతూ ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాల వారికి దేశ ప్రజలంతా అండగా నిలవాలని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రవాదాన్ని సమూలంగా ప్రక్షాళన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని దేశ ప్రజలంతా ప్రధాని వెంట ఉంటారని అన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఉగ్రదాడిని నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టామని, ఈ క్రమంలోనే మౌన దీక్ష, కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. కాశ్మీర్లో పర్యటనల మీద ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు కూడా వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని 3 రోజులు సంతాపంగా ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగానే విజయవాడ జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఇక్కడ మరి సామూర్తి రోడ్డు అంబేద్కర్ గారి సాక్షిగా ఈ రోజున వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. నేను ఒక భారతీయుడిగా, ఒక జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మోడీ గారిని వేడుకుంటున్నాను. ప్రధానమంత్రిగా మీకు పూర్తిగా మేమందరం కూడా సహకరిస్తాం. ఈ యొక్క తీవ్రవాదుల్ని, ఉగ్రవాదుల్ని ఎవరైతే కుటుంబ సమక్షంలో మరి భార్య సమక్షంలో భర్తను చంపారో ఆ కుటుంబ సాక్ష్యంగా ఎవరైతే ఈ హంతకులు, ఈ దుర్మార్గులు, ఈ తీవ్రవాదులు ఉన్నారో వారిని పట్టుకొని వారి కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి ఎక్కడైతే ఈ యొక్క అక్రమంగా ఈ దురాగతం జరిగిందో అక్కడే వారిని కూడా వారి కళ్ళ ముందు చంపితే మరి కుటుంబ సభ్యుల ముందు ఆ ఇంటి పెద్దను చంపితే ఎంత బాధ ఉంటుందో ఆ కుటుంబాన్ని తెలియజేసి అప్పుడు కానీ ఈ ఉగ్రవాదానికి అంతం అవ్వదని చెప్పేసి నేను ఈ యొక్క మోడీ గారికి తెలియజేస్తూ ఈ ఉగ్రవాదాన్ని అణిచివేసే వరకు కూడా మేమందరం కూడా నిరంతరం మీకు పూర్తిగా ప్రధానమంత్రి గారికి సపోర్ట్గా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ రేపు అలాగే ఈరోజు సాయంత్రం కూడా మరి బీఆర్పిఎస్ రోడ్లో మరి వారి ఆత్మశాంతి చిహ్నంగా కొవ్వొత్తు ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా మరి ప్రజలు కూడా వచ్చి వారి ఆత్మశాంతికి కలగాలని చెప్పి మద్దతు తెలియజేయాలని కూడా కోరుకుంటున్నాను. గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలంలో స్థానిక హనుమాన్ జంక్షన్ నారాయణ పాఠశాలలో మార్చి 2025 SSC పబ్లిక్ పరీక్షలో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. మొదటి స్థానంలో కళ్ళగుంట శ్రీ మహాలక్ష్మి, 2వ స్థానంలో బెజవాడ శ్రీ సాయి వర్ష, కొండేటి మురళీ ప్రశాంత్, 3వ స్థానంలో షేక్ సాయి పర్వీన్ విజేతలుగా నిలిచారని ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. పాఠశాల స్థాపించిన తర్వాత మొదటి సంవత్సరం విద్యార్థులు కావటమే కాకుండా 100% ఉత్తీర్ణత సాధించడం తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఎంతగానో గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు. మాకు వచ్చిన 10th క్లాస్ రిజల్ట్ను ఉద్దేశించి 2024-25 బ్యాచ్లో మా సంస్థ నుంచి నారాయణ స్కూల్స్ నుంచి 26 మంది పిల్లలు అపియర్ అయ్యారండి. 26 మంది పిల్లల్లో 100% మేము పాస్ రిజల్ట్ ఇవ్వగలిగాము. సో దానికి మాకు సహకరించిన మా నారాయణ యాజమాన్యానికి, మరి ముఖ్యంగా మా పేరెంట్స్, అదేవిధంగా కష్టపడి చదివి మంచి రిజల్ట్స్తో పాస్ అయిన 10th క్లాస్ విద్యార్థులందరికీ ముందుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మా స్కూల్ పెట్టి ఇది ఫస్ట్ బ్యాచ్గా బయటకు వచ్చారండి పిల్లలు, 26 మంది పిల్లలు 100% పాస్ రిజల్ట్తో. అదేవిధంగా మేము 22-23 అకాడమిక్ ఇయర్ మేము నారాయణ సంస్థని హనుమాన్ జంక్షన్ బ్రాంచ్లో నెలకొల్పాము. సో ఇది 3వ సంవత్సరము మేము సక్సెస్ఫుల్గా ఈ అకాడమిక్ ఇయర్ను కూడా మేము కంప్లీట్ చేసుకున్నాము. ఫస్ట్ బ్యాచ్గా 26 మంది పిల్లల్ని బయటకు పంపించి మంచిగా ఉత్తీర్ణులయ్యే విధంగా మాకు సహకరించిన మా నారాయణ సంస్థ హనుమాన్ జంక్షన్ బ్రాంచ్ అకాడమిక్ డీన్ దుర్గాశంకర్రావు గారు, అదేవిధంగా 10th ఇన్ఛార్జ్ ఆశాలత గారు, అదేవిధంగా మిగిలిన ఉపాధ్యాయులు ఎంతగానో మాకు సహకరించి పిల్లలకి మంచి విద్యను అందించారు. సో అదేవిధంగా మనము మా నారాయణ స్కూల్స్లో ఉన్న అకాడమిక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వీళ్ళకి సంవత్సరం పొడుగుతా మనం డిపిటి ఎగ్జామ్స్, డైలీ ప్రాక్టీస్ టెస్టులు పెడుతుంటామండి. అదేవిధంగా 4 ప్రీ ఫైనల్స్ పెట్టాము. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కండక్ట్ చేస్తున్న ఫార్మాట్ అసెస్మెంట్స్ కానివ్వండి, లేదంటే సమాటివ్ అసెస్మెంట్స్ కానివ్వండి, లేదంటే గవర్నమెంట్ కండక్ట్ చేసిన ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా మా పిల్లలు మంచి ప్రతిభ కనపరిచి ఇప్పుడు 100% పాస్ రిజల్ట్తో ముందుకు వచ్చారు.
మా బ్రాంచ్ తరపున శ్రీ మహాలక్ష్మి ఈ పాప టాపర్గా నిలిచింది. అదేవిధంగా శ్రీ సాయి వర్ష సెకండ్ టాపర్గా, అలాగే ఇంకొక బాబు మురళీ ప్రశాంత్ సెకండ్ టాపర్గా నిలిచారు. సో వారికి నారాయణ సంస్థల తరపున మేము ప్రత్యేకించి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శ్రీ సాయి వర్ష నారాయణ స్కూల్లో 8th క్లాస్ నుండి ఇక్కడ చదువుతున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను. మాకు అకాడమిక్ క్యాలిబర్ ప్రకారం డివైడ్ చేశారు మమ్మల్ని, స్పార్క్, ఎన్స్టార్, ఫోకస్, ఎన్ష్యూర్. ఇలా చేయడం వల్ల చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను. బీపీటీస్, ప్రీ ఫైనల్స్ ఇవన్నీ వీటిలో బాగా మార్క్స్ తెచ్చుకున్నాను. ఇవన్నిటికీ కారణం మా డీన్ సార్, ప్రిన్సిపల్ సార్, ఆశలత మేడం, 10th ఇన్ఛార్జ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ప్రిన్సిపల్ సార్ అండ్ డీన్ సార్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ మహాలక్ష్మి. నేను నారాయణ స్కూల్ హనుమాన్ జంక్షన్ బ్రాంచ్లో 9th క్లాస్ నుంచి చదువుతున్నాను. నేను ఇంతకుముందు చదివిన స్కూల్లో ఇంత బాగా చదివేదాన్ని కాదు. నా హ్యాండ్ రైటింగ్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్ అయింది. ఇక్కడ కండక్ట్ చేసే డీపీటీ ఎగ్జామ్స్, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్, దీనివల్ల నా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అయింది. నా రీడింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అయినాయి. ఇక్కడ మాకు చదువు చెప్పిన ప్రతి టీచర్స్కి ప్రిన్సిపల్ సార్కి ధన్యవాదాలు. 2 మార్కులు సాధించావు, నీకు ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫస్ట్ నుంచి డీపీటీ ఎగ్జామ్స్లో నేనే ఫస్ట్ వచ్చాను. చివరికి పబ్లిక్లో కూడా నేనే ఫస్ట్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ వద్ద ఉగ్ర ముష్కర్ల ఆటవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కమ్మదూరు, తిరుపతి రూరల్ వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. సమావేశ ప్రారంభంలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ వద్ద ఉగ్ర ముష్కర్ల ఆటవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపంగా మౌనం పాటించి నివాళులర్పించిన అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశాన్ని ప్రారంభించారు. పహల్గామ్లో జరిగిన ఘటన మనం అందరికీ తెలిసిన విషయమే. 2 నిమిషాల పాటు వారికి శ్రద్ధాంజలి ఘటిద్దాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శుక్రవారం హస్తినాకు సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని మోడీతో భేటీ కానున్న సీఎం. మంగళగిరిలో పంచాయతీరాజ్ దినోత్సవంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గ్రామాలు స్వయం ప్రతిపత్తి వ్యవస్థలుగా ఎదగాలని ఆకాంక్ష. 9వ డివిజన్లో పని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎంపీ కేశవ శివనాథ్, విజయవాడ అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.